హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ బిగ్ బాస్ సీజన్ 8 నిఖిల్ గారి గురించి మిగిలి ఉన్న 7 కంటెస్టుల గురించి. ఇప్పుడు ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 8లో చివరి దశకు చేరుకుందండి. ఇక నుంచి అందరూ చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు జరగబోయే ఎలిమినేషన్స్ ఎలా ఉండబోతుందంటే నామినేషన్స్ ఎలా ఉండబోతుందంటే ఎవరు ఊహించని విధంగా అందరూ ఎలిమినేట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఆడియన్స్కే వదిలిపెట్టేశారు బిగ్ బాస్, ఎక్సెప్ట్ అవినాష్. ఎందుకంటే ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యారు కాబట్టి అవినాష్ని వదిలి మిగిలిన వాళ్ళందరూ ఈ ఎలిమినేషన్ జోన్లో అయితే ఉంటారు. ఎవరైతే లీస్ట్ స్కోరింగ్ వస్తారో వాళ్ళు ఇంటి బయటికి వెళ్ళడం అయితే జరుగుతుంది. కాకపోతే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే నిఖిల్, గౌతమ్, నబిల్, ప్రేరణ వీళ్ళందరికీ కూడా ఓటింగ్స్ కొంచెం హెచ్చు కమ్మిగా ఉంది కాబట్టి టాప్ 5 కంటెస్టెంట్లో వీళ్ళు నిలిచే తాకత్ వీళ్ళకి ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఇకపోతే రోహిణికి అయితే చాలా ఓటింగ్ ఇంతవరకు నామినేషన్స్లోకి రాలేదు, కానీ ఓటింగ్ పవర్ లెక్కేస్తే రోహిణికి చాలా కమ్మి ఉంది కాబట్టి తనే ఎలిమినేట్ అవుతుంది. కాకపోతే ఒకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇన్నాళ్ళు వచ్చేసి అయ్యో వాళ్ళు వెళ్ళాలి వీళ్ళు వెళ్ళాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నిఖిల్ని అభిమానించే వాళ్ళు కావచ్చునో, వేరే ఇంకొకరిని అభిమానించే వాళ్ళు కావచ్చునో, వాళ్ళందరూ కూడా ఎవరైతే వాళ్ళకి సపోర్టివ్గా ఉండారో వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారో అని చెప్పేసి వాళ్ళకు కూడా ఓట్లు వేయడం అయితే జరిగింది. ఇన్నాళ్ళు మేము కూడా అలాగే చేసాము. ఇప్పుడైతే నిన్నటి ఎపిసోడ్తో పృథ్వీ కూడా ఎలిమినేట్ అవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఇక నుంచి నేనేం చెప్పదలుచుకున్నాను అంటే ప్రతి ఒక్కరూ ఎవరైతే మీకు విన్నింగ్ కంటెస్టెంట్ కావాలనుకుంటున్నారో వాళ్ళకే ఓట్లు వేయండి. ఎందుకు అంటే ఇంకా రెండు వారాలు అయితే ఉంది. కాకపోతే ఇప్పటి నుంచి మీరు ఎవరైతే విన్నింగ్ కంటెస్టెంట్ కావాలనో వాళ్ళకే ఓట్ వేయండి. ఎందుకనంటే ఒకే ఒక వ్యక్తినే ఎలిమినేట్ చేసే అవకాశం అయితే బిగ్ బాస్లో ఉంది అనేది ఈ వారమే లాస్ట్ కాబట్టి ఈ వారము అది ఒక వ్యక్తి కావచ్చు, 2 వ్యక్తులు కావచ్చు, ఈ వారమే లాస్ట్ ఎలిమినేట్ చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఒకటే, మీరు ఎవరికైతే ఓటు వెయ్యాలనుకుంటున్నారో వాళ్ళకే ఓటు వేయండి. ముఖ్యంగా నా తరఫు నుంచి నేను రికమెండ్ చేసేది ఎవరిని అంటే నిఖిల్. ఎందుకురా అంటే తన మంచితనం కానివచ్చును, తన గేమ్ స్పిరిట్ కానివచ్చును, తన ఆట తీరు కానివచ్చును, అన్నిటిల్లోనూ ఇంతవరకు కూడా ఎక్కడ గివప్ అనేదే ఇవ్వకుండా, ఎక్కడ డౌన్ఫాల్ అనేదే పడకుండా రాకుండా, తన కష్టాలు ఎన్ని వచ్చినా, తనకి ఎంత ఇబ్బందులు వచ్చినా కానీ సరే దాన్ని ఎదుర్కొంటూ తను వెళ్ళి సాధించడం అయితే జరిగింది చాలాసార్లు. అందుకోసమే నేను ఏం చెప్తా ఉన్నానంటే దయచేసి ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ఉండే కంటెస్టెంట్ అందరిలోపైకి గేమ్స్ అయితే ఎవరు బాగా ఆడారో, ఎవరైతే గేమ్స్లో గెలుపొందారో అవి ఆలోచించేయండి. అంతేకాని మొన్న జరిగిన నామినేషన్స్లో అవుటర్స్ వచ్చేసి ఇలా నిఖిల్ గురించి బ్యాట్ చేయడము అదంతా ఎవరు దయచేసి ఆలోచన చేయకూడదు, చెయ్యొద్దన్న అని చెప్పేసి మరొకసారి మీకు మనవి చేసుకుంటూ, ఇప్పుడు నిఖిల్ గారి గురించి నిఖిల్ ఎలా ఆడుతున్నాడు అనే దాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుండా తను ఎంత మంచోడరా అని చెప్పేసి మనమందరూ కూడా ఏం కళ్ళకు బట్టు కట్టుకొనేసి కూర్చొని లేదు. మనం కూడా ఆల్రెడీ టీవీ చూస్తూ ఉన్నాము తను ఎలారా ఉన్నాడు, ఎంత మంచిగా ఉన్నాడు, అందరితోనూ ఎలా బిహేవ్ చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి. కాబట్టి దయచేసి అందరికీ నేను ఒకే మాట చెప్తా ఉన్నాను, వీళ్ళందరిపైకి బెస్ట్ కంటెస్టెంట్ అని చెప్పేసి మీకు ఎవరైతే అనిపిస్తుందో వాళ్ళకి ఓటు వేసి మీరు గెలిపించాలని చెప్పేసి మరీ కోరుకుంటా ఉన్నాను. ఇకపోతే నిఖిల్ అయిన తర్వాత సెకండ్ విన్నర్ ఎవరు విన్ కావాలి అనే వాళ్ళకు కూడా 5 ఓట్స్ వేస్తాము, 2 ఓట్స్ వేస్తాం, 3 ఓట్స్ వేస్తాం, వాళ్ళు సెకండ్ విన్నింగ్ కావాలా అని చెప్పేసి కొందరైతే డిసైడ్ అయ్యడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఒక 2 కంటెస్టెంట్స్ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఉంటే వాళ్ళు అలానే ఆలోచించేస్తారు. అయ్యో ఫస్ట్ మనము ఒక 7 ఓట్స్ వీల్కి వేసి ఇంకా 3 ఓట్స్ వీల్కి వేస్తాము, అప్పుడు ఫస్ట్ విన్నర్ ఒకరు అవుతారు, సెకండ్ విన్నర్ మనకి ఇష్టమైన వాళ్ళే అవుతారు కదా అని చెప్పేసి. దయచేసి అలాంటి నిర్ణయం ఎవరికైనా ఉంటే అది మానుకుంటే మంచిది. ఎందుకురా అంటే ఇప్పుడు అకస్మాత్ మీ దృష్టిలో మీరు 7 ఓట్స్ వాళ్ళకేసి 3 ఓట్స్ వీళ్ళకి వేయచ్చును, అవతల వాళ్ళ దృష్టిలో వేరే వాళ్ళు ఏమన్నా ఒకే మీ ఆపోజిషన్ ఉండే ఒక వ్యక్తికి, మీకు నచ్చని ఒక వ్యక్తికి 10 ఓట్స్ ఎవరన్నా వేరే వాళ్ళకి కన్నా వేసిండారా అంటే మీది 7 ఓట్స్ మీకు ఇష్టమైన ఫస్ట్ రావాలనుకోండి వాళ్ళకి 7 ఓట్స్లో మిగిలిపోద్ది, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి 10 ఓట్స్లో మిగిలిపోద్ది. కాబట్టి మీకు ఇష్టమైన కంటెస్టెంట్ డౌన్ఫాల్ అయ్యే చాలా ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి అందరూ ఇది ఒకటి దృష్టిలో పెట్టుకునేసి ఇన్నాళ్ళు చేసిన ఓటింగ్ విధానం కాకుండా
దయచేసి గుర్తించుకోండి, ఇన్నాళ్ళు మీరు ఎలాగైతే ఓట్లు వేశారో ఆ విధానంలో కాకుండా మీకు ఎవరైతే ఫస్ట్ ప్లేస్, ఎవరైతే క్యాష్ ప్రైజు ప్లస్ విన్నింగ్ కప్పు తీసుకెళ్ళాలి అని చెప్పేసి మీరు ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళకే దయపెట్టి 10 ఓట్స్ కానీ మిస్డ్ కాల్స్ కానీ వాళ్ళకి మాత్రమే పూర్తి ఓట్లు వాళ్ళకే వెయ్యాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. మీరు అలా ఇలా ఏమైనా ఫ్లిప్ చేసినారా అంటే మనకి ఇష్టమైన కంటెస్టెంట్, నాకు కావచ్చు, మీకు కానివచ్చు, ఇంకొక కానివచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఇష్టమవుతారో ఆ ఇష్టమైన కంటెస్టెంట్ కప్ తీసుకోవడం మానేసి వేరే వాళ్ళు 10 ఓట్స్ టు 10 ఓట్స్ వేస్తారు కాబట్టి వాళ్ళకి కప్పే సాక్రిఫైస్ చేయాల్సి పడుతుంది. దానికోసంగా నేను ఒకే ఒక మాట చెప్తాను, దయచేసి అందరూ మీకు ఇష్టమైన వ్యక్తికే 10 ఓట్లు వేయండి. ఇక 2 వారాలు మాత్రమే ఉంది బిగ్ బాస్ షో. ఆ బిగ్ బాస్ షో 2 వారాల్లో కూడా మీకు ఏ వ్యక్తి అయితే ఇష్టం ఉండాడో, ఎవరైతే మీరు గమనించవలసింది ఒకటే, ఎవరైతే గేమ్స్ని ప్రాణం పెట్టి ఆడుతున్నారో, ఎవరైతే ఒక వ్యక్తికి అన్నెసెసరీగా బాధ పెట్టడం లేదో, గేమ్స్ పరంగా కాకుండా అన్నెసరీగా బాధ పెట్టడం లేదో, వాళ్ళ బిహేవియర్ తరఫున కానీ యావదే కానీ వాళ్ళకే మీ ఓటు వేసి వాళ్ళని గెలిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపటి నుంచి కూడా బిగ్ బాస్ షో ఇంట్రెస్ట్గా చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై హింద్.